పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయ సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో నేను టీడీపీలో ఎంపీటీసీగా గెలిచాను. చాలా పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రజల్ని ఏ విధంగా సంక్షేమ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి చేరే విధంగా నేను కృషి చేస్తానని మీడియా ముఖంగా చెప్పుచున్నాను. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చందర్ పనితీరు బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 మాట ఇచ్చినవన్నీ అమలు చేస్తున్నారని, అలాగే మహిళలకు ఫ్రీ బస్ అది కూడా అమలైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వం మాట ప్రకారం పార్వతీపురం ప్రజల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని తెలుపుకుంటున్నాను. జై కూటమి ప్రభుత్వం, జై హింద్. ఎంపీటీసీ నర్సీపురం మేఘరెడ్డి తవిటినాయుడు గారిని ఎంపీ వచ్చడానికి ఈరోజు రావడం జరిగింది. సార్ మీ యొక్క రాజకీయ ప్రస్థానం గత ప్రభుత్వం మా నాన్న మా తాత తప్పుడు కాంచి కూడా దగ్గర 40 సంవత్సరాల కాంచి టీడీపీ పార్టీలో ఉన్నాను. పార్టీకి అనుకూలంగా ఉన్నాము. ఏ పార్టీ మారట్లేదు. మా నాన్న కేసు కూడాను, మా నాన్నలు 5 అన్నదమ్ములు, 5 మా 30 మంది అన్నదమ్ములు ఆడపిల్లలు కలిసి ఉన్నాము. ఇప్పుడు కూడాను పార్టీకి అందరూ గట్టి కట్టుబడి ఉన్నాము. నాకైతే ఉద్యోగులకైతే జోకేయట్లేవు. అందరం గ్రామంలో ఉన్నాము. ఏ పార్టీ ఎన్ని పార్టీలు మారినా ఏది మారినా మేమైతే పార్టీ మారట్లేదు. పార్టీకి అనుకూలంగా ఉన్నాము. పార్టీ ఏ చెప్తే అది చేస్తాము. మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను ఏ పార్టీలోనే టీడీపీ గౌరవ నిలబడిన టైంలో నాకు మా వాళ్ళందరూ పోలేరు. మా పెద్దలు అంటే వైసీపీ ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మా టీడీపీ వాళ్ళు ఎవరు నిలబడకపోయినా నేను పార్టీకి నిలబడాను. పార్టీతో కష్టపడి నాకు మా అందరు కలిపి మా తోటి నాయకులు, మా గ్రామస్తులు, మా కుటుంబం అందరూ కలిసి నాకు టీడీపీ తరఫున ఎంపీటీసీగా నిలబెట్టారు. ఎంపీటీసీగా నిలబెట్టినందుకు నాకు మీరు గెలుపొందారండి. ఎన్ని ఓట్లు గెలిచారు? 35 ఓట్లు మీద గెలిచి. ఎవరు అప్పుడు కాపరపు సత్యం మీద మీరు 37 ఓట్లు మీద గెలిచి గెలుపొందారు. 37 ఓట్ల మీద గెలిపాను. ఆయన మీద 37 ఓట్ల మీద గెలిచాను. ఆ తర్వాత పార్టీ మన బోనాలు తీసుకుంటే ఇక్కడ పార్టీ టికెట్ మన ఊరి నుంచి నేను టికెట్ తీసుకుంటూ ఉంటాను. మీరు అందరు కలిపి అతను రావడం జరిగింది, నైస్పురం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి అలాగే మన గొట్టపు వెంకటరమణ, అలాగే మా తదుపరి ఉన్న మా లీడర్స్ అందరికీ మాకందరూ కూడా కలిసి అన్న మీరు ఎంపీటీసీ పోటీ చేసేటట్టు మరి నేను మా నైస్పురం చేస్తాను. మీరు అందరూ కూడా సపోర్ట్ మాకు ఇవ్వండి. మన ఊరికి అవకాశం వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం. మరి మీరు అందరూ నాకు కలిసి సాయం చేయండి. అప్పుడుతో పాటుగా ఈరోజు కూడా అతని జాడలో నడుస్తాను. పార్టీకి మంచి పెద్ద నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సైడ్ అయిపోయినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏటి వచ్చినా పార్టీకి నమ్ముకున్నాను. పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే అలాగే చేద్దాం అనుకున్నాను. మనోడు టికెట్ తెచ్చాడు, మనోడు పొందాడు. మరి ఈరోజు కూడాను విజయ్ చంద్ర అయినా సరే మా ఊరు అబ్బాయి మాకు బ్రదర్ అవుతాడు. వరుసకి బ్రదర్ అవుతాడు. ఈ రోజుకైనా సరే అతను పార్టీ ఏది చెప్తే మేము అదే చేస్తాం, కట్టుబడి ఉంటాను. ప్రతిదానికి ఇక్కడ ఎలా మీటింగులు అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కదానికి మేము వెళ్తాము. మాకు తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని ఆయన స్పందిస్తాడు. మన నరసపురకు సంబంధించి ఏదైనా సరే మాకు పిలుస్తాడు, మాకు కౌరు చేస్తాడు. మన ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంది, మరి పలానా మీరు పెద్దలు ఆలోచించండి. తర్వాత మన అందరం కలిసి మా కుమ్మడికి ఏదైతే అది బాగుంటుందో అది చేద్దాం మనిషి మాకు అతను ఈ రోజుకైనా సరే మాకు స్పందిస్తాడు. ఆ విధంగా మరి నామినేట్ పదవులు అంటే మా అందరికీ పదవులు రావు కదా. కష్టపడిన వాళ్ళు కొందరికే వస్తాయి. కానీ ఒకరికి వచ్చింది ఒకరు రానిది మనం అసలు పెడితే మనకేమి రాదు. మరి మన జీవి గొట్ట వెంకటరమణ అంటే మా తోటి పాటుగా ఉన్నాడు, మాకన్నా ముందు ఉన్నాడు. అతని తరువాత మేము అతను పార్టీ ఎందుకంటే ముందు నుంచి వాళ్ళ మా నాన్న అందరూ కలిసే ఉండేవాళ్ళు. కానీ మాకన్నా ముందు లీడర్షిప్ చేసాడు. ఆ తర్వాత మమ్మల్ని అందరిని ఆవిడే దింపాడు. మన పార్టీకి నేను అక్కడ ముద్ర నాయకులు అందరూ మా మాయ ఉండేవాడు మిర్యాల ప్రకాశం అని. అతను పోయాడు. మరి అతను పోయాక అతను ఇదిగో మా మేనడు అవుతాడు సైనిక బాబు. మరి అతని తర్వాత ఈ పిల్లలు ఇలాగలాగా ముద్రల మీద మేము ఆ గొట్ట వెంకటరమణ ఉన్నాము. అక్కడ అందరూ పిల్లలండి. మరి ఈ పార్టీకి అయితే అతను ఏది చెప్తే అది మంచి చేస్తాను. మన ఏఎంసీ చైర్మన్ ఏది ఇచ్చినా మన ఊరికి మంచిదే కదా. ఆ తర్వాత సొసైటీ ఆగురు మనకి జనసేన తరపున ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే ఉన్నారు. అందరం కలిసే ఉన్నాము.
మరి పార్టీ ఏదేదైనా సరే అందరం కలిసికట్టు చేస్తేనే మన పార్టీకి బాగుంటుంది. మరి మనిషి ఒక్కసారికి నాకు అది ఇవ్వలేదు నాకు ఇది ఇవ్వలేదు మనిషి వేరు వేరేగా అయిపోతే నాకు పోయేది మన పార్టీ నష్టపోతుంది. అందరం కలిసి చేస్తేనే మన పార్టీ మొక్కబడుతుంది. ఇప్పుడు సార్ మీ రాజకీయ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాగుందండి. సూపర్ సిక్స్ ఏ విధంగా అయింది? సూపర్ సిస్టమ్ అనేది తల్లికి వందనమైన ముగ్గురికి నలుగురికి ఐదుగురికి కూడా వేశారు. అందరికీ బాగానే ఉంది. అయితే రైతు భరోసా, అలాగే మరి 3 గ్యాస్ సిలిండర్లు, తర్వాత ఫ్రీ బస్సు అన్నీ మా ఇచ్చిన ఇవన్నీ కూడా. మీ గ్రామం నుంచి నరసింహ గ్రామం నుంచి మహిళలు ఉంటారు కదా, ఏ విధంగా ఉందని ఒకసారి అడిగినారా? మేము అడిగాం సార్. మా నరసింహలో చాలా బాగుంది. నేను ఎప్పుడు పిలిచినా సరే ఇక్కడ మహిళలు అయితే మట్టుగా మా అంతా బాగా భారీ ఎత్తుగా మేము ఎక్కడ పిలిచినా వస్తారు. అంతా బాగానే ఉంది. బస్సు యొక్క ఉచిత బస్సు స్పందన ఎలా ఉంది సార్? మహిళలు బాగానే ఉంది సార్, పర్వాలేదు. ఈ రాజకీయ ప్రస్తుతం సరాసరి 40 సంవత్సరాలు. నాకైతే 55 సంవత్సరాలు. ఈ రోజు నాకు ఈ రాజకీయ అనుభవం 35 సంవత్సరాలు. నాకు 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వ్యవధిలో మీరు ఏవైనా మంచి కార్యక్రమం చేస్తున్నారు? చాలా చేశాను. నేను ఎంపీటీసీ అవ్వడానికి మాకు విశాఖపురం అనే పక్క విలేజ్, అది దాల్డవలసిన పక్కన ఒక విలేజ్ ఉంది మా నరసింహపురం. నేను ఈ రాజకీయంకి రావడానికి చాలా రోడ్లని, తర్వాత హాస్పిటల్స్ అని, తర్వాత హాస్పిటల్ అయితే పిల్లలు ఇప్పుడు అనారోగ్యం ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళమని ఉచిత సేవ చేయబట్టి నాకు మొన్న ఆ టైంలో కూడా ఎంపీటీసీగా నాకు నిలబెట్టించారు. అంత ఆ టైంలో కూడా నన్ను గెలిపించారు జనాలు. నా దగ్గర వైఎస్ఆర్ పార్టీ టైంలో టీడీపీ నన్ను గెలిపించారు. నా దగ్గర షిప్పులు తీసుకోవడానికి కూడా రావట్లేదు ఆ టైంలో. మా నాయకులు కూడా వదిలేశారు. ఆ రోజులో మరి చంద్రబాబు వదిలేమన్నాడు, మీకు నచ్చితే పోటీ చేయండి లేకపోతే దాడి జరుగుతానే ఆయన టైంలో కూడాను మేము ఎదుర్కొని నామినేషన్ వేసి మేము ఆ రోజుల్లో 6 మీద జరగాలి. స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, 2026 స్థానిక ఎన్నికలు. ఇప్పుడు కానీ 2 స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దానికి మీ యొక్క ఆలోచన ఏదైనా? మాకు ఆలోచన ఏంటంటే ఊళ్ళో మా 10 మంది 10 మందికి కూడా ఏవో రావు కదా. అందులో ఎవరికి పార్టీ ఎవరు చెప్తారు చేస్తాం. పార్టీ కొట్టుబడి అలాగే ఎమ్మెల్యే గారు ఏడు చెప్తారు చేస్తాం. థ్యాంక్ యూ.